ఇకపోతే మీ బావ హరీష్ రావు గారు అంటే మీ బాబాయ్ మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు ఆయన ప్రస్థానం ఏంటి, ఎలా ఉండేవారు ఆయన? తను చంద్రశేఖరరావు గారు ఎంబడినే ఉండేది ఎప్పటికీ. ఓకే. తను పర్సనల్ అసిస్టెంట్గా అన్నీ ఫాలో చేసి అన్నీ తనే చూసుకునేది. ఓకే ఓకే. తను ఫస్ట్ నుంచే మంచి యాక్టివ్. హరీష్ రావు గారు హరీష్ ఫస్ట్ నుంచే మంచి యాక్టివ్. ఇప్పుడు పార్టీలో కేసీఆర్ గారి తర్వాత హరీష్ రావుకి అంత ప్రాధాన్యత ఉండేది అంటారు. ఇప్పుడు ఆ ప్రాధాన్యత హరీష్ రావు గారికి తగ్గింది, కేటీఆర్ గారిని నెక్స్ట్ సీఎం చేయడానికి కేసీఆర్, మీ బాబాయ్ కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు అంటారు కదా, దానికి మీరేమంటారు? నేను మీకు ఇప్పుడు ఇంతకుముందే చెప్పిన ఒకటే అంటున్నా, బిజినెస్ వారసత్వంగా సన్ ఆఫ్ అని ఉంటుంది. తండ్రి పేరు మీద ఉన్న ఆస్తి తండ్రి ధన్మని చనిపోతే కొడుకుకు ఆటోమేటిక్గా వస్తుంది లీగల్గా. రాజకీయాలు అట్లా కాదు, ఒకళ్ళని తక్కువ చేసి ఒకళ్ళని ఎక్కువ చేసి ఏమో చేస్తా అంటే అది కుదరదు. ఎవరి సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది, ఎవరి స్థాయి వాళ్ళకు ఉంటుంది. దాన్ని మనం బేరీజ్ వేయలేము. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారికి హరీషు, కేటీఆర్ గారు ఇద్దరు సమానమే. ఇద్దరు సమానమే. అదంతా ఏంటంటే బయట నడుస్తూ ఉంటుంది. అది మీరు దూరంగా వ్యాపార పరంగా దూరంగా కేటీఆర్ గారికి మీరంటే వ్యక్తిగతంగా బాగా అభిమానము అంటుంటారు, వాస్తవమేనా? అవును, మా ఇద్దరి మధ్యలో మేము చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్గా ఉంటాము. ఎంత ఏజ్ గ్యాప్ ఉంటుంది మీ ఇద్దరికి? మా ఇద్దరు 3 years ఓన్లీ. 3 years. ఏమని పిలుస్తారు మీరు? అన్న అని పిలుస్తారు. అన్న అని పిలుస్తారు అందరూ. ఇప్పటికి మంచి రేపు ఉంది. నేను చాలా గ్యాప్ ఉంది ఇప్పుడు. ఏంటంటే నేను నా సెక్షన్లో నేను బిజీ ఉన్నా బిజినెస్లో. నేను రేర్గా కలిసి చాలా టైం అయింది. నేను ఇటీవల ఇప్పుడు కూడా కలిసింది. ఇటీవల మీ అన్న కుమారుడు దౌతి ఫంక్షన్లో కూడా ఆయన ఏం రాలేదా? కేటీఆర్ గారు రాలేదా? కేటీఆర్ ఏదో వేరే అఫీషియల్ ప్రోగ్రాంలో బయట ఉండే, తను లేకుండే. సీఎం గారు వచ్చారు. సీఎం గారా? ఎవరు సీఎం గారు? చంద్రశేఖరరావు గారు. ఆయన ఎవరు? సీఎం చంద్రశేఖరరావు గారండి. ఎవరండి? మా బాబాయ్ గారు. మీ బాబాయ్ సీఎం చంద్రశేఖరరావు గారు దౌతి ఫంక్షన్కి వచ్చారు. మాట్లాడారు మీతో? నేను కొద్దిగా లేట్ అయింది. నేను వేరే కొద్దిగా డిస్టిక్లో ఉండే. నేను తను అన్న కుమారుడి దౌతి ఫంక్షన్ కూడా ఆలస్యమైనంత బిజీగా ఉన్నారంటే ఇప్పుడు మీరు ఏ రేంజ్లో పోతున్నారో. అట్లేదు. యాక్చువల్గా నేను సిద్దిపేటలో ఉండే. నేను కొద్దిగా అనుకోకుండా రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో లేట్ అయింది. అంటే మీరు ఒప్పుకోకపోయినా తెలంగాణ ప్రభుత్వంలో కన్నారావు గారితో ఒక హవా కొనసాగిస్తున్నారనేది అయితే తెలుసుకోవచ్చు అనమాట, అర్థమవుతుంది. లేలే, నోవే. నేను అసలు ఇప్పుడే చెప్పిన, నేను మీకు ప్రభుత్వము ప్రజలకు సర్వీస్ చేయడానికి ఉంటుంది, పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఉంటుంది. నాకు రాజకీయాలతో సంబంధం లేదు, ప్రభుత్వంతో సంబంధం లేదు.